హలో గాయ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసాను 3BHK మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఇక బేసిక్గా ఈ మూవీ అయితే చాలా బాగుందండి. చూడటం జరిగింది మూవీని, చాలా బాగుంది. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా టచ్ అయ్యే మూవీ అండి ఇది. నిజంగా లిటరల్లీ కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే మన లైఫ్లో జరిగినాయి కదా అన్న థాట్ అయితే మనకు వస్తుందండి. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే మనకి ఏడిపించేస్తాయి కూడా. బేసిక్గా నేను చాలా వీడియోస్కి మీకు చెప్తాను ఉంటాను, మూవీ అనేది ఎమోషనల్ డైలాగ్స్ అనేవి క్లిక్ అయ్యి యాక్షన్ క్లిక్ అయితే పక్కా మూవీ అనేది హిట్ అవుతుందని చాలా వీడియోస్ నేను చెప్తానే ఉన్నానండి మీకు. ఇది కూడా అంతే అండి, ఎమోషన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అండి. ఇక క్లైమాక్స్ మనకు కొన్ని సిచ్యువేషన్స్ అనిపిస్తుంది, ఇప్పుడన్నా ఇల్లు కొంటాడా, ఇప్పుడన్నా ఇల్లు కొంటాడా, ఇప్పుడన్నా ఇల్లు కొంటాడా అని చెప్పి అదొక్క ఎంగేజింగ్ పార్ట్ మన దాంట్లో ఉంటుంది. కానీ అది కొంచెం మనకి ఆ సీన్స్ అనేవి లాగ్ అనిపిస్తుంది, కానీ మన థాట్లో వచ్చేస్తుంది, అరే ఇప్పుడు కొంటాడు ఇల్లు, ఇప్పుడు కొంటాడు ఇల్లు. కొన్ని సిచ్యువేషన్ అయితే మనకి పిచ్చిలేస్తే సరే ఇంకా కొనలేదు ఏంటి రా ఇల్లు అని చెప్పి. కానీ క్లైమాక్స్ సాటిస్ఫై చేసేసినారండి. లిటరల్లీ క్లైమాక్స్ చాలా సాటిస్ఫై చేసేసినారండి. ప్లస్ ఒక్కొక్క జనరేషన్లో హీరో వాళ్ళ ఫాదర్ని చూపించడము, అలా ఏమంటారు ఫేస్ కట్ ఇవన్నీ ఆ జనరేషన్ తగ్గట్టుగా మార్చి చూపించడము, అదైతే చాలా బాగుందండి. ఒక త్రీ ఫోర్ వేరియేషన్స్లో చూస్తాం మనకి. సిద్ధార్థ గారిని, శరత్ కుమార్ గారిని, వాళ్ళిద్దరు యాక్టింగ్ వేరే లెవెల్. మెయిన్ శరత్ కుమార్ గారు చింపి పడేసినారండి యాక్టింగ్. దాని తర్వాత సిద్ధార్థ ప్లస్ మదర్ క్యారెక్టర్, డాటర్ క్యారెక్టర్, వాళ్ళందరూ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా కానీ చాలా బాగా చేసినారు. యోగి బాబు గారు కూడా ఉన్నంత వరకు బాగానే కామెడీ పండించినారు, బాగానే తీసుకొచ్చినారు. ఉన్నంత వరకు బాగానే చేసినారు ఆయన యాక్టింగ్. ఆయన సినిమా ఓవరాల్గా చాలా బాగుందండి. చాలామంది కొన్ని సిచ్యువేషన్స్, ఇంటర్, 10th, డిగ్రీ, బీటెక్ ఇలా వేరియేషన్స్ ఉన్న ప్రతి ఒక్క ఏమంటారు స్టడీ చేస్తాం కదా, అక్కడ మనకి అచ్చా ఇది మన సౌత్ ఉన్నప్పుడు జరిగింది కదా అన్నది అనిపిస్తుంది అండి పక్క. మేబీ రియల్గా జరిగే ఇన్సిడెంట్స్తోనే, రియల్గా జరిగినవి కల్లారా చూసి రాస్తే ఎట్లా ఉంటుంది, దాన్ని మన ఇన్సిడెంట్స్ ఒక మూవీగా తీసి రాస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఈ మూవీ అండి. నాకైతే అది అనిపించింది. బేసిక్గా ఏం లేదండి, హీరో వాళ్ళ ఫాదర్ 3BHK ఫ్లాట్ కొనుక్కుందాం, అదే ఒక సొంత ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు. ఆ ఇంట్లో కొనడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా క్లియర్ చేసుకున్నారు, ఫైనల్గా ఇల్లు కొన్నారా అనేది మూవీ మెయిన్ ప్లాట్ అండి. ఇక చాలా బాగుందండి. పాజిటివ్స్ వచ్చేసి మూవీలో శరత్ కుమార్ గారి యాక్టింగ్, సిద్ధార్థ గారి యాక్టింగ్ ప్లస్ వాళ్ళ వేరియేషన్స్ అదంతా చాలా బాగుందండి. ఒక్కొక్క జనరేషన్ అదే ఇంటర్ తర్వాత బీటెక్ జాయిన్ అవ్వడం ఒక ఫేస్ కట్టు, ప్లస్ జాబ్ ఉన్నప్పుడు ఒక ఫేస్ కట్టు, అలా చాలా బాగుంది. ప్లస్ దీంట్లో ఒక సీన్ ఉంటుందండి, జాబ్ ప్లేస్మెంట్ సీను. లిటరల్లీ అండి నిజంగా నాకు నేను గుర్తుకొచ్చానండి. ఆ బీటెక్లో ప్లేస్మెంట్స్ రానప్పుడు ప్లస్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందన్న పరిస్థితి నాకు నేను గుర్తుకొచ్చానండి. దాంట్లో కొన్ని సీన్స్ బాగానే ఉంటాయండి. చాలా వరకు కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ సీన్స్ ఉంటాయండి. కొన్ని అయితే ఇంకా ఇంకో డైలాగ్ ఉంటుందండి సాఫ్ట్వేర్ గురించి, ఇంజనీర్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది. అది కూడా చిన్న డైలాగ్ అనగానే చాలా టచ్ అయిందండి హార్ట్కి. నెగిటివ్స్ అంటారా, ఏమంటారు లెంత్ అయిపోయిందేమో మూవీ అన్నట్టు అనిపించింది. రిపీటెడ్ సీన్స్ ఏమో అన్నట్టు ఒక తీరైతే అనిపించింది. ఇంకోటి ఏంటంటే 2 years బ్యాక్ 5 years బ్యాక్, అదే 2 years 5 years అని చెప్పి ఇట్లా ఒకే షాట్లో తీసుకుపోవడం అది కొంచెం ఇబ్బందికరం అనిపించింది అంతే. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, జీరో అడల్ట్ కంటెంట్ అండి. మూవీ ఫ్యామిలీతో కూర్చొని మంచిగా చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఎమోషనల్ కూడా అవ్వచ్చు అండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరఫు నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేయండి. ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి రోజుకి.